దేశంలో వరుస రైలు ప్రమాద ఘటనలు బెంబేలెత్తిస్తున్నాయి. ముంబైలో మరో రైలు ప్రమాదం జరిగింది. పడాలా జీటీబీ స్టేషన్ దగ్గర మోనో రైలు పట్టాలు తప్పింది. ఈ సమయంలో రైల్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది. ట్రాక్ మారే సమయంలో రైలు పట్టాలు తప్పింది. ఇక ఇవాళ ఉదయం యూపీలో జరిగిన రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. పట్టాలు దాటుతున్న యాత్రికులను రైలు ఢీకొట్టింది. చోపన్ ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ చునా స్టేషన్ ప్లాట్ఫామ్ 4 వద్ద వచ్చి ఆగింది. అందులో నుంచి ప్రయాణికులు దిగి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కాకుండా పట్టాలు దాటేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న నేతాజీ ఎక్స్ప్రెస్ వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 ప్రాణాలు కోల్పోయారు. इसको बनाइएगा तो ये हर साल मेला में 5 लोग आदि 4 बाइक की सूरत में दिएगा ఇక నిన్న ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ లో జరిగిన రైలు ప్రమాదం కూడా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 2 రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. గూడ్స్ రైలును కోర్బా ప్యాసింజర్ ట్రైన్ ఢీకొట్టింది. ఇక జైరాం నగర్ స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన వల్ల ఆ మార్గంలో ఎలక్ట్రిక్ వైర్లు, సిగ్నల్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ट्रेन है दो डब्बा तक एक डब्बा हो వరుస రైలు ప్రమాద ఘటనలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, లక్ష్మీదుర్గ వరుస రైలు ప్రమాదాలతో ప్రజలు హడలెత్తిపోతున్నారని చెప్పాల్సి ఉంటుంది. ఇక రైల్వే స్టేషన్ లో చేరుకుని వారి గమ్యస్థానాలు చేరుకున్న లోపే వారు కానరాని లోకాలకు వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది. తాజాగా నిన్న ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ లో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. గూడ్స్ రైలు వెనుక నుంచి బలంగా ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో 10 మందికి పైగా మృతి చెందగా మరో 14 మందికి పైగా గాయాలయ్యాయి. బిలాస్పూర్ సమీపంలో ఘటన చోటు చేసుకోవడం కూడా అత్యంత దురదృష్టకరం అని చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రమాదంలో లోకో పైలట్ సహా 10 మంది చనిపోయినట్టు కూడా అధికారికంగా రైల్వే కూడా ప్రకటన చేసింది. 14 మంది గాయపడ్డట్టు కూడా చెప్తున్నారు. ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ సమీపంలో నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మెయిన్ లైన్ ఎలక్ట్రికల్ మల్టీపర్ యూనిట్ సహా రైలు కోర్బోలోని గ్రేవా నుంచి పొరుగునే ఉన్న బిలాస్పూర్ వైపు వెళ్తున్న గటోరా బిలాస్పూర్ స్టేషన్ల మధ్య ఉండగా రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం దాటికి ప్యాసింజర్ రైలు అంతా కూడా దాదాపు 70 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న సందర్భంలోనే ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదం మరొక ముందే తాజాగా ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో జరిగిన ప్రమాదం కూడా అత్యంత ఘోర రైల్వే ప్రమాదం అని చెప్పాల్సి ఉంటుంది. చూనూరు రైల్వే స్టేషన్ లో ఈ రోజు ఉదయాన్నే పట్టాలు దాటుతుండగా రైలు 6గురిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రయాణికులు మృతి చెందడం జరిగింది. దాదాపు నిన్న ఈ రోజు జరిగిన ప్రయాణంలో ఇప్పటి వరకు 16 మందికి పైగా కూడా ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చెడ్డగాత్రులంతా కూడా ఈ ఘటన మరో ముందుకు తాజాగా కాసేపటికి ముంబైలో ఒక మోనో రైలు సైతం కూడా పట్టాలు తప్పింది. అయితే ప్రమాదవశాత్తు కేవలం పట్టాలు తప్పింది తప్ప ఎక్కడైతే ట్రయల్ రన్ నిర్వహించి దానిపై నుంచి కిందకి ఒక్కసారిగా రైలు పడకపోతుందని కొత్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పాల్సి వరుస ప్రమాదాలు దాదాపు జరుగుతున్నాయి. దాదాపు 2020 నుంచి ఇప్పటి వరకు అనేక ఘటనలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. రైల్వే ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నప్పుడు రైలు ప్రమాదాలు మాత్రం నానాటికి పెరిగిపోతున్నాయి. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ సతీష్.